నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అనేది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అభయం. ఈ వాక్కును అక్షరాలా పాటించిన భక్తులు వారి అనుగ్రహమును, భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహమును ఎంత త్వరితంగా పొందుతారు అన్నది ఇప్పుడు స్మరించుకునే లీలలు మనకు తెలియజేస్తాయి. బంగారం శుద్ధి చేయుటకు కొలిమిలో పెడతారు. అదేవిధంగా మనలోని దుర్గుణములను మలినములను తొలగించుటకు, కర్మ ఫలితమును నివృత్తి అగుటకు మనల్ని పారాయణ, ప్రదక్షిణ, భజన, నామస్మరణ మొదలగు విధులను ఆచరించమని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆదేశిస్తారు. ఆ విధులను ఆచరించిన మరుక్షణం భక్తులను వారు అనుగ్రహించిన లీలలు ఈనాటి అవధూత వైద్యంలో స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు వేమినేటి శివరామయ్య గారు. వీరిది ఉచ్చూరు గ్రామం, సూళ్ళూరుపేట, నెల్లూరు డిస్ట్రిక్ట్. వీరు పోస్ట్ మాస్టర్. వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్నది ఈ లీలలో అక్షరాల కనిపిస్తుంది. వీరికి 1988వ సంవత్సరంలో వివాహమైంది. 5 సంవత్సరముల వరకు వీరికి సంతానం లేదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆశ్రయించగా మగబిడ్డ కలిగాడు వీరికి. 1996వ సంవత్సరంలో వీరికి అనారోగ్యం వచ్చింది. గుండె కింద నొప్పి వచ్చింది. చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు వీరికి మూత్రపిండాల జబ్బని నెఫ్రాలజిస్ట్కి రెఫర్ చేశారు. ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి పప్పులు మాంసం ఏమీ తినకూడదు, 3 సార్లు ఉడకబెట్టి నీళ్లు వంచిన ఆకుకూర కాయగూరలే తినాలి అని వీరికి చెప్పారు. ప్రతి నెల పరీక్షలు చేయించుకోవాలని కూడా చెప్పారు. 50,000 రూపాయల వరకు ఖర్చు అయింది. కానీ వీరి బాధలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అక్కడ సంఘం దగ్గర ఉన్న మస్తాన్ వలి దర్గా దగ్గర కూడా 2 నెలల 20 రోజులు సేవ చేశారు ఆ దర్గా దగ్గర కూడా. కానీ ఏమీ నయం కాలేదు. బాధలు భరించలేక మరలా వీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కిడ్నీ టెస్టుల కోసం అపోలో ఆసుపత్రికి పంపించారు. స్కానింగ్తో సహా అన్ని పరీక్షలు చేసి ఇలా చెప్పారనమాట. రోజుకి 75 గ్రాముల అన్నం, 3 సార్లు ఉడికించిన కూరలు తింటూ నెలకి 1,400 రూపాయల మందులు తింటూ ఉంటే కాలం గడుస్తుంది అని చెప్పారు. అదేవిధంగా వీరు 1 సంవత్సరం పాటు ఈ వైద్యం చేయించుకున్న వీరి బాధలు గోరంత కూడా తగ్గలేదు. 96 నుంచి 98 వరకు ఈ 3 సంవత్సరములలో అప్పులు చేసి 60,000 రూపాయల వరకు ఆసుపత్రి ఖర్చులకి పెట్టారు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఒక సాంబ్రాణి కడ్డీ కూడా వెలిగించలేదు. 1998 ఏప్రిల్ నెలలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే వీరి మనసును వారి వైపు తిప్పుకున్నారు. అది ఎలా చూద్దాం. ప్రతి నెల 333 రూపాయలు హుండీలో జీవితాంతం సమర్పిస్తానని, ఇంకా చెన్నై వెళ్లకుండా కాపాడమని వీరు మొక్కు పెట్టుకున్నారు. అంటే ఆ ప్రేరణ వీరికి భగవాన్ వెంకయ్య స్వామి వారే కలిగించారనమాట. ప్రతి నెల 333 రూపాయలు హుండీలో జీవితాంతం సమర్పిస్తానని మొక్కుకునేటట్టు ఆ ప్రేరణ వారే కలిగించారు. అలా మొక్కుకొని భార్య బిడ్డను తీసుకొని వీరు గొలగమూడి వచ్చేసారు. అక్కడే ఉండి స్వామివారిని సేవించుకుంటున్నారు. ఒకరోజు వీరి భార్య స్వప్నంలో 1వ తేదీ పూజకు కట్టమని ఆదేశించారు. అలాగే కట్టారు. కానీ అప్పుడు ఇంకా వీరికి ఆరోగ్యం ఇంకా బాగుపడలేదు. మరలా 1,400 రూపాయలు ఖర్చు పెట్టి చెన్నై వెళ్ళి వచ్చారు. ఇంకా విసిగిపోయి ఇలా అనుకున్నారనమాట, చచ్చినా బ్రతికినా ఇక చెన్నై వెళ్ళేది లేదు, హృదయపూర్వకంగా తీర్మానించుకొని ఇక స్వామి నీ తీర్థం విభూతే నా మందులు అని కన్నీటితో స్వామివారికి విన్నవించుకున్నారు. ఆనాటి రాత్రే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి స్వప్న దర్శనం ఇచ్చారనమాట. ఉప్పు లేకుండా 1 పూట అన్నం తినయ్యా అని చెప్పారు స్వప్నంలో. కానీ ఆ ఆదేశాన్ని వీరు పాటించకుండా తర్వాత 5 నెలలు బాధపడ్డారు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కరుణామయులు కదా, వీరి అజ్ఞానాన్ని కూడా క్షమించి ఒక స్వప్నం అనుగ్రహించారు. ఆ స్వప్నం ఏంటంటే వీరు ఒక ఎద్దు వలన చనిపోబోతుంటే తప్పించుకున్నారు. అది మొదలు వీరు ఏం చేశారంటే స్వప్నం ముగిసిన తర్వాత వీరికి అర్థమైంది భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ స్వప్నంను అనుగ్రహించారు అని.
అంటే ఎద్దు వల్ల చనిపోతే ఆ రోగం వల్ల చనిపోకుండా స్వామివారు కాపాడుతున్నారు అని వీరికి అర్థమైంది. అది మొదలు ఉప్పు లేకుండా తినమన్న ఆ వారి సందేశంపై వీరి మనసు కేంద్రీకృతమై ఆ రోజు ఉప్పు లేకుండా ఒక పూట భోజనం మొదలు పెట్టంగానే వీరికి ఆరోగ్యం బాగుపడసాగిందనమాట. ఆకలికి తట్టుకోలేక రాత్రిపూట జావా ఒకసారి తాగారు. అలా తాగవచ్చో లేదో అని సందేహం. స్వామివారి పటం ముందు ఆ సందేహంతో ఏడ్చేశారనమాట. ఆనాటి రాత్రి తిరిగి మళ్ళీ స్వామివారి స్వప్న దర్శనం ఇచ్చి తినవయ్యా అని చెప్పారు. 2 పూటలు కూడా, కానీ స్వామివారు చెప్పింది ఒక పూట అయినా 2 పూటలు తెలియలేదన్నమాట. ఉప్పు లేకుండా భోజనం చేయాలన్నది. 2 పూటలు కూడా ఉప్పు లేకుండా తినసాగారు. దాంతో మరలా మళ్ళీ బాధలు మొదలయ్యాయి. ఈ విషయం విన్న వీరి మిత్రుడు ఇలా సలహా ఇచ్చారనమాట. ఉప్పు లేకుండా అన్నం తినకుండా రెండో పూట ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్పు లేకుండా తిని చూడు అని చెప్పారు. అంటే స్వామివారే ఆ మిత్రుని రూపంలో సలహా ఇచ్చారనమాట. ఆ విధంగా ఆ రాత్రిపూట ఇడ్లీ దోశ ఉప్పు లేకుండా తినసాగానే వీరికి ఆరోగ్యం బాగుపడింది. అంటే వారి సందేశాన్ని అజ్ఞానం వల్ల వీరు ఆచరించలేకపోయినా ఆ ప్రేమమూర్తి మాత్రం వీరి కన్నీటి ప్రార్థనకి కరిగిపోయి ఇతన్ని రక్షించి కాపాడారు, మృత్యు భయం నుంచి కాపాడారు. ఇంకొక లీల ఇది వీరి పేరు అయితా నారాయణ గారు, నెల్లూరు గాంధీనగరం. వీరి అనుభవం ఇలా ఉంది. అంటే సాధారణంగా మనం ఒక 40 రోజులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఉండి సేవ చేయాలంటేనే చాలా గొప్పగా బాధపడిపోయే మనస్తత్వం మనది. అలాంటిది నెలల తరబడి అకుటిత విశ్వాసంతో, అచంచల విశ్వాసంతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవిస్తూ వారి దయ కొరకు వేచి ఉన్న అద్భుత గాథ ఇది. ఆ గాథ ఇలా ఉంది. ఈ నారాయణ గారి అనుభవము ఎలా ఉందంటే, వీరి భార్య 1992 సంవత్సరంలో బంధువులు పెండ్లికి పోయి అక్కడ నుంచి కుడివైపు నడుము నొప్పి వచ్చిందని వచ్చారనమాట. ఆ తర్వాత ఇంట్లో ఒకసారి పడిపోయారు. పడిపోవడంతో బాగా నడుముకు దెబ్బ తగిలి కాలు ముడవగలుగుతున్నారు కానీ చాపలేకపోయేవారు. వీరి భార్యకి మొత్తం ఈ ఎలోపతి, హోమియో, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లన్నీ మొత్తం ఈ 3 రకాల వైద్యాలు చేయించారు. ఎలోపతి చేయించారు, అది నయం కాకపోతే హోమియో వెళ్ళారు. హోమియో తర్వాత ఆయుర్వేదిక్, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూస్తాం కదా. కానీ ఏ వైద్యం వల్ల ఆమెకు నయం కాలేదు, నొప్పి కొంచెం కూడా తగ్గలేదు. దాంతో ఒళ్ళంతా మంటలు వచ్చేసాయి. ఇంకా మంత్రతంత్రాలకు కూడా వెళ్ళారు, అవి కూడా విఫలమయ్యాయి, దేనివల్ల నయం కాలేదు. అలాంటి ఇంకా ఆర్థిక పరిస్థితులు కూడా వారికి సహకరించట్లేదు. ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగించడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించడం లేదు. అలాంటి నిస్సహాయ పరిస్థితిలో గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వీరు ఆశ్రయించారు. ఆమె బొత్తిగా నడవలేకుండా ఉన్నారనమాట. ఎముకల గూడులో ఉండేవారు. ఆహారం కూడా తీసుకుండేవారు కాదు. ఆహారం తీసుకుంటే మలమూత్ర విసర్జనలకు ఇబ్బంది అని భావించేవారు ఆవిడ. దానితో ఈ నారాయణ గారే ఆమెను పసిబిడ్డను ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారు. కానీ ఆమెకు తెలియకుండానే మూత్ర విసర్జన అయిపోతూ ఉండేది. అందుకని ఆమెను దూరంగా కూర్చొని పెట్టి వీరే ఆ పవిత్ర స్థలంలో అలా చేయకూడదని ఆమెను దూరంగా కూర్చోబెట్టి వీరే ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఆమె నెలకి ఒకసారి కాకుండా ఇంకా ముందుగానే ఇంటికి దూరం అయ్యేది. దాంతో ఆమెను ఆ విధంగా ఇంటికి దూరం అయిన వెంటనే వారు ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలా 40 రోజులు ప్రదక్షిణలు చేయాలంటే వీరికి 3 నెలల కాలం పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నడవలేరు. ఈ మూత్ర విసర్జన వీటన్నిటి వల్ల 3 నెలలు, 40 రోజులు పూర్తి కావడానికి 3 నెలల కాలం పట్టింది. కానీ విశేషం ఏమిటంటే, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధికి చేరగానే ఈమెకు ఒంటిలో మంటలు తగ్గిపోయాయి. ఇంటికి వెళ్ళి వీరు కుర్చీలో పటం పెట్టి ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారు. గొలగమూడి వచ్చి వీలున్నన్ని రోజులు ఉండడం, ఇంటికి దూరం కాగానే వెళ్ళిపోవడం, ఇట్లా 1 సంవత్సర కాలం తిరిగారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని కరుణించారు. ఫలితంగా ఆమెకు కొంచెం కర్ర పట్టుకొని నడవసాగారు. ప్రస్తుతం ఆమె తన పనులు చేసుకోవడం కాకుండా ఇంట్లో పనులు కూడా చేసుకుంటుంది. కర్ర సహాయం లేకుండా నడుస్తుంది. ఇంకొక లీల. వీరి పేరు అంటే ఈ అనుభవము ఎలా ఉంది. ఇంకొక అనుభవం ఇది.
శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించేవారు స్వామివారు ఆజ్ఞాపించినంత వరకు వారి సన్నిధి విడవకుండా వీరి అనుభవం ఎలా ఉందన్నమాట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించేవారు శ్రీ స్వామివారు ఆజ్ఞాపించినంత వరకు వారి సన్నిధిలో విడవకుండా సేవ చేయాలి. కర్మ పూర్తి కాగానే ఆ మహనీయుడు మనల్ని ఒక్క క్షణం కూడా గొల్గమూడులో ఉండనివ్వరు అని తెలియజెప్పే లీల ఇది. వీరి పేరు ఎర్రగంటి చెంగయ్య గారు. పాపనేరి గ్రామం, పేరినాడు, శ్రీహరికోట, నెల్లూరు జిల్లా. వారి అనుభవం ఇలా ఉంది. వీరికి ఆరోగ్యం సరిగ్గా లేక శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో దీక్షగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. కొన్నాళ్ళకు ఆరోగ్యం బాగుపడింది. కానీ శ్రీ స్వామివారు వీరిని వెళ్ళమని చెప్పలేదు. మధ్యలో కొందరు మిత్రుల ప్రోద్బలం వల్ల భజన అని చెప్పి ఒక రాత్రి నెల్లూరు తీసుకుని వెళ్ళిపోయారు. తెల్లవారి నుండి వీరి ఆరోగ్యం మరలా దెబ్బతిని మొదటి గతి పట్టింది. చెంపలేసుకొని క్షమాపణ చెప్పుకొని మరలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే కొన్నాళ్లకు ఆరోగ్యం బాగుపడింది. ఒకనాడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సేవకుని రూపంలో వీరికి స్వప్న దర్శనమిచ్చి వీరిని మరో చోటికి రమ్మంటున్నారు. కానీ వీరు వెళ్ళలేదు. ఎందుకంటే ముందు ఒక రాత్రి వెళ్ళిపోవడంతో మళ్ళీ బాధలు వెనక్కి తిరిగి వచ్చాయి కదా, అందుకని. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి స్నేహితునికి స్వప్న దర్శనం ఇచ్చి చెంగయ్య ఎక్కడి నుంచి పొమ్మంటే పోలేదు, నీవైనా చెప్పి పంపించు అని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ స్నేహితుడు వీరికి ఆ విషయం చెప్పగానే వీరు తిరిగి వీరి స్వగ్రామం వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.